అంటే పార్టీ మారకుండా ఉంటే అధికారంలో ఉండి మంత్రి అయ్యేదాన్ని అని ఎప్పుడు రిగ్రెట్స్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే నా అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చిన వరం. ఆర్టిస్ట్ గా అందరూ కూడా పార్టీలకి కులాలకి అతీతంగా నన్ను అభిమానించారు కాబట్టి నేను గెలవనప్పుడు కూడా, ఎమ్మెల్యే కానప్పుడు కూడా, ఎమ్మెల్యేకి ఏవైతే ప్రివిలేజెస్ ఉంటాయో అన్నీ కూడా నాకు జనాల్లో వచ్చాయి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఎప్పుడు కూడా ఎదుర్పు లేదు, ఏ విధమైన నెగిటివ్ ఇది నేను చూడలేదు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాను, అసలు నేను అభిమానించే వాళ్ళే నన్ను లాగి జీపుల్లో పడేశారు పోలీసు వాళ్ళు. వాళ్ళు మార్షల్ చీఫ్ చెప్పాడని వాళ్ళకి నా మీద అభిమానం ఉన్నా కూడా నా కాలు ఫ్రాక్చర్ అయింది, నేను నా కార్లో వెళ్తానమ్మా, నేను వచ్చింది అన్యాయంగా నన్ను అరెస్ట్ చేసిన దానికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి స్పీకర్కి ఇచ్చి 2 minutesలో వెళ్తాను అంటే కూడా గౌరవంగా నన్ను లాగి, ఇప్పటికీ నా హెల్త్ ఇంకా సెట్ కాలేదు, డాక్టర్స్ అడిగితే మీకు తెలుస్తుంది. అంటే ఆ పరిస్థితిలో వాళ్ళు లాగారు అంటే సో ఈ పాలిటిక్స్ అనేది ఎట్లాంటివి అనేది ఇప్పుడు అర్థమైంది. అంటే ఇంత టైం పట్టిందా ఏదండి పాలిటిక్స్ గురించి తెలుసుకోవడానికి? గెలిచిన తర్వాత తెలిసింది అసలైన పాలిటిక్స్ అంటే ఏంటనేది. పోలీసుల గురించి తెలియడానికి మొన్న తెలిసిందా? ఖచ్చితంగా అండి సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను గౌరవించిన పోలీసులను చూశాను. నేను ఇష్యూ మీద పోయినప్పుడు కూడా నాకు చాలా ఓపిక్గా అక్కడ జరుగుతున్న నిజానిజాల మీద ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కొన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉన్నాయి కదా, తప్పించుకుంటున్నారు, మీరు పోరాడేది కరెక్ట్ అని సజెషన్స్ ఇచ్చిన వాళ్ళని చూశాను. కానీ ఇంత అన్యాయంగా అసెంబ్లీ ఆవరణలో సస్పెండ్ అయిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే తిరుగుతున్నగా నేను మాత్రమే తిరగకూడదని నన్ను ఒక ఏమంటారు, ఒక పశువుని లాగినట్టు లాగి నా బాడీని అంతా ఎట్లా అంటే అట్లా వంచి 2 hours నేను అన్కాన్షియస్ లో ఉన్నాను అంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనేది. సో పోలీసుల మీద కూడా అంత ప్రెషర్ వచ్చేసింది. తెలంగాణ పోలీసులు ఎవరైనా కూడా సార్ ప్రెషర్, స్పీకర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద అసెంబ్లీ అంటున్నారు కదా, సుప్రీం అని. సో వాళ్ళు ఇచ్చిన ఇవి ఆచరించాల్సిన అవసరం వీళ్ళకు ఉంది. ఎందుకంటే రేవంత్ సస్పెండ్ అయ్యాడు, అదే అసెంబ్లీ ఆవరణలో తిరగటం మేము చూసాం. అలాగే మా పార్టీ నుంచి ప్రసాద్ గారు, దాడిశెట్టి రాజా గారు అంతకు ముందు 2 రోజులు సస్పెండ్ అయినప్పుడు ఇద్దరు అక్కడ ధర్నాల్లో పాల్గొన్నారు, గాంధీ స్టాచ్యూ దగ్గర లోపల ఆఫీస్ లో కూర్చున్నారు, కాఫీలు తాగారు, అందరు రావటం చూసాం. కానీ నేను సరదాకి రాలేదు. ఏదైతే వీళ్ళు రూల్ పొజిషన్ కోట్ చేశారో దాని ప్రకారం అన్యాయంగా నన్ను 1 year సస్పెండ్ చేశారు. ఏ రాష్ట్రంలో ఏ అసెంబ్లీలో ఇలా జరగలేదు, కొంచెం ఆలోచించండి అని ఒక రిక్వెస్ట్ లెటర్ ఆయనకి కంప్లైంట్ ఇవ్వడానికి నేను రావటం జరిగింది. అంతేగాని కొత్తగా నాకు ఈరోజు పబ్లిసిటీ రావాల్సిన అవసరం ఏంటి, నేనేం మామూలు అమ్మాయిని కాదు కదా. అసలు మామూలుగా ఆయన సినిమాలు చేసుకుంటూ ఉండి అదే అండి శేష జీవితం గడిపేదానికి ఎందుకు ఇక్కడ రావడం? చాలా మంది అదే అంటారు, హ్యాపీగా షూటింగ్ చేసుకుంటే లక్షలు డబ్బులు వస్తే పిల్లలతో పాటు ఫారెన్ ట్రిప్పులు వేసుకుంటూ సంతోషంగా కిట్టి పార్టీలు చేసుకోకుండా నీకు ఈ సేవ ఏంటమ్మా, ఈ దేశ సేవ ఏంటి, రాష్ట్ర సేవ ఏంటి, వాళ్ళ వల్ల నువ్వు తిట్టించుకోవటం ఏంటి, ప్రతి ఒక్కరు ఏడ్చి ఆగింతం చేస్తూ ఉంటే అసలు అవసరమా నీకు ఇదని అంటున్నారు. నాకు అర్థం కాదు, మీరు ఏడ్చారు, అవతరాలు ఏడ్చారు, అసలు అసెంబ్లీకి వచ్చింది ఏడవటానికా లేదా మాట్లాడుకోవడానికా? అది ఏడుపులు ఏంటో నాకు అర్థం. ఇప్పుడు మీరైనా నేనైనా ఒక మాట మనని అన్నప్పుడు హర్ట్ అవుతాం, ఏడుస్తాం, లేదా ఒక దెబ్బ మన మీద పడినప్పుడు తట్టుకోలేనప్పుడు బాధతో ఏడుస్తాం. కానీ 4 రోజుల తర్వాత ఏడవటం అనేది తెలుగుదేశం పార్టీలోనే చూశాను. అది గతంలో పీతల సుజాత గాని, ఇప్పుడు అనిత గాని. మరి వాళ్ళని తిట్టాను, అది తిట్టు, అది హట్ అవ్వాలి అని 4 రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైందా, లేకపోతే ఇలా ఏడిస్తే సింపతి నా వైపు వస్తుంది రోజా వైపు నుంచి అనుకుని ఏడుస్తున్నారా, నాకైతే అర్థం కాలేదు. నేను నిన్న క్యాజువల్ గా వెళ్ళాను ఆఫీస్ కి, మీటింగ్ ఉంది రమ్మంటే అందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి డిస్కస్ చేయాలని మొత్తం ఎమ్మెల్యేలు రమ్మంటే నా వల్ల కాకపోయినా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళగానే అందరూ మీ ఫ్రెండ్ ఏడుస్తుంది, మీ ఫ్రెండ్ ఏడుస్తుంది అన్నారు. మా ఫ్రెండ్ ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి టీవీ చూస్తే ఈ అమ్మాయి ఏడుస్తుంది. నేను అసలు ఎందుకు ఏడుస్తుందో తెలియలే, ఎందుకు ఏడుస్తుందిలే మనకెందుకులే అని గమ్మునున్నాను. నేను ఎప్పుడు వాళ్ళ జోలికి పోను, ఎందుకంటే ఆ పీతల సుజాత ఇష్యూలో ఎప్పుడైతే ఆమె ఒక పార్టీని రిప్రజెంట్ చేసి నన్ను మా చంద్రబాబు నాయుడు కాలుగోటికి సరిపో అన్నప్పుడు నేను రిటర్న్ ఆన్సర్ చేయగానే ఒక కులాన్ని అడ్డు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అన్నారు. బాబోయ్ వీళ్ళతో మాట్లాడితే కూడా తప్పు, ఏమన్నా కూడా ఏమవుతుందని నేను అసలు వాళ్ళ జోలికి పోను, వాళ్ళు మాట్లాడు. ఈమె ఎందుకు ఏడుస్తుందో మనకెందుకు అని గమ్మునున్నా. అప్పుడు ఆమె ఎందుకు ఏడుస్తుంది అనేది ఒక్కొక్కరు క్లియర్ చేసేందుకు నాకు మతిపోయింది. ఇదేంట్రా బాబు ఇట్లా కొత్త కథ వచ్చింది ఏంటి, నన్ను సస్పెండ్ చేసిన రోజు నన్ను వాళ్ళు తిట్టిన తిట్లు నేను స్పీకర్కి చెప్తున్నాను, ఇలా అంటున్నారు ఒక సీఎం ముందర, ఒక స్పీకర్ ముందర, ఇది ఏం అన్యాయమని నేను ఆయనకు మొరపెట్టుకుంటున్నాను. నేను ఎక్కడ వాళ్ళని తిరిగి మాట్లాడలేదు.
మీరు న్యాయం చేయకుండా ఇది చేస్తున్నారని నేను అంటుంటే నా మీద బురద. కొత్త అవతారం ఏంటి అంటే మళ్ళీ నాకు కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, ఇలా మిమ్మల్ని 1 year సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే గతంలో టీడీపీ వాళ్ళు 10 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నర్ చైర్లు తీసుకుపోయింది చూసాము, కొట్టుకుని చూసాము, పేపర్లు చించేసి చూసాము. ఎప్పుడు కూడా 1 year చేయలే. మీరు ఓన్లీ స్లోగన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గురించి, కాల్మని చంద్రబాబు నాయుడు, కామ చంద్రబాబు నాయుడు అన్నానని వాళ్ళు చెప్తున్నారు. ఏవైతే స్లోగన్స్ ఇచ్చారో దానికి వాళ్ళు హర్ట్ అయ్యి 1 year చేశామన్నారు. ఇది ఎక్కడ కూడా జరిగింది కాదు అని చెప్పి, కానీ ఆ ఇష్యూతో సద్దుమణిగింది అనుకున్నది నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు మిమ్మల్ని హెరాస్ చేసిన విధానం కానీ, మీరు అన్కాన్షియస్ అయింది, మిమ్మల్ని హాస్పిటల్కి పంపించకుండా నాంపల్లి స్టేషన్లో ఎక్కడో వెహికల్లో పెట్టి వెహికల్ అంతా లాక్ చేసి నా మీద కూర్చొని ఉన్నారంట మార్షల్స్. మొత్తం చున్నీలు వేసేసి నాకు ఊపిరాడక అన్కాన్షియస్ అయిపోయాను. ఇంకా అమ్మాయి ఏమైపోతుందన్న భయంతో పెద్దిరెడ్డి గారు, జగన్ గారు అందరూ వచ్చి అక్కడ గొడవ చేసి హాస్పిటల్ పంపించకుండా అమ్మాయికి సీరియస్ అయితే ఎట్లా, ఆల్రెడీ 2 సార్లు అమ్మాయి హాస్పిటలైజ్ అయింది, ఇట్లా ఎండలో ధర్నాలు చేసినప్పుడు తనకి సీరియస్ అయ్యి అని చెప్పడం వల్ల ఇంకా ఫుల్ సింపతి వచ్చింది రాష్ట్రంలో. సో గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అని తెలిసి ఈరోజు మీటింగ్ పెట్టి ఈ విధంగా ఏడవండి, ఈ విధంగా మీరందరూ లేడీస్ సపోర్ట్ చేసి మాట్లాడండి అని చెప్పారు. అని చెప్పి తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే ఆవిడ నాకు చెప్పింది. వాళ్ళు ఇంకొకరొకరు మాట్లాడే మాటలు చూస్తే నాకు షాక్ అయింది.